బనేగా కరోడ్పతి విన్నర్స్ ఎంత ట్యాక్స్ కట్టాలి? ఈ రూల్స్ తెలుసా? భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్పతి టీవీ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ఈ ప్రోగ్రాం ఇండియాలో చాలా పాపులర్. దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈ టీవీ ప్రోగ్రాం చేశారు. ఇందులో విజేతకు 1 కోటి రూపాయల వరకు క్యాష్ ప్రైజ్ లభిస్తుంది. ఈ వివరాలపై దాదాపు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అయితే 1 కోటి రూపాయలు గెలిచిన విన్నర్ కి ఆ డబ్బు మొత్తం డైరెక్ట్ గా అందజేస్తారా? ఏవైనా ట్యాక్సులు కట్టాలా? రూల్స్ ఎలా ఉంటాయో అనేది చూద్దాం. భారతదేశంలో కేబీసీ లేదా ఏదైనా గేమ్ షో నుంచి అందుకునే డబ్బు పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 115BB కింద పన్ను విధిస్తారు. కేబీసీ విన్నింగ్ అమౌంట్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సెక్షన్ 115BB ప్రకారం లాటరీలు, క్రాస్ వర్డ్ పజిల్స్, రేసులు, కార్డ్ గేమ్స్, ఇతర యాక్టివిటీస్ లో గెలుపొందిన వాటిపై 30% ఫ్లాట్ రేట్ తో పన్ను విధిస్తారు. ఈ పన్ను రేటు కేబీసీకి కూడా వర్తిస్తుంది. ఈ 30% పైన సర్చార్జ్, సెస్ వంటి అదనపు ఛార్జీలు కూడా వర్తించవచ్చు. ఈ ఆదాయంపై ఎలాంటి డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ వర్తించవు. మొత్తం అమౌంట్ కి పన్ను చెల్లించాలి. 30% పన్నుతో పాటు విన్నింగ్ అమౌంట్స్ పై అదనపు ఛార్జీలు అంటే సర్చార్జ్, సెస్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలతో కలిపి పన్ను భారం మరింతగా పెరుగుతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194B ప్రకారం కేబీసీ వంటి గేమ్ షోల నుంచి పొందే డబ్బుపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ వర్తింపజేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు గెలిచిన అమౌంట్ 10,000 రూపాయలకు మించి ఉంటే మీకు ప్రైజ్ మనీని ఇచ్చే ముందు చెల్లింపుదారు తప్పనిసరిగా 30% టీడీఎస్ తీసివేయాలి. అంటే ట్యాక్స్ డిడక్ట్ చేయగా మిగిలిన మొత్తాన్ని మీకు అందజేస్తారు. డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫామ్ 26AS లో కనిపిస్తుంది. ఇది డిడక్ట్ చేసిన, కలెక్ట్ చేసిన మొత్తం ట్యాక్స్ వివరాలు చూపిస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ కోసం క్రెడిట్ ను క్లెయిమ్ చేయడానికి ఈ ఫామ్ ను ఉపయోగించవచ్చు. మీ ట్యాక్స్ రిటర్న్ ను ఫైల్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కేటగిరీ మీద కేబీసీ విన్నింగ్ అమౌంట్ ని పేర్కొనాలి. అంతకు ముందే డిడక్ట్ చేసిన టీడీఎస్ మీ మొత్తం ట్యాక్స్ లయబిలిటీ కింద క్రెడిట్ అవుతుంది. మీరు కొన్ని సందర్భాల్లో డిడక్ట్ చేసిన టీడీఎస్ కంటే అదనపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. కేబీసీ విన్నింగ్ అమౌంట్ సహా మీ మొత్తం ఆదాయంతో అధిక పన్ను పరిధిలోకి వస్తే లేదా అదనపు సర్ఛార్జీలు, సెస్ వర్తిస్తే అదనపు పన్ను భరించాలి.